హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మన గూగుల్ ఎర్త్ ప్రోని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలన్న దానికోసం చూసాం. ఈ వీడియోలో హై క్వాలిటీ ఇమేజెస్, హై రెజల్యూషన్ ఇమేజెస్ని అలాగే పీడిఎఫ్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి గూగుల్ ఎర్త్ ప్రో నుండి అన్న దానికోసం నేను వివరిస్తాను. ఫస్ట్ గూగుల్ ఎర్త్ ప్రోని ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, అంటే మనం డబ్బులు ఏం పే చేయని అవసరం లేదు. ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే ఒక పాపప్ డైలాగ్ బాక్స్ అన్నది ఫస్ట్ అపియర్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేయాలి. ఫస్ట్ క్లోజ్ చేసి మనకు కావాల్సిన లొకేషన్, డిజైర్డ్ లొకేషన్, కావాల్సిన లొకేషన్ ఈ వీడియోలో నేను కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాకినాడ జేఎన్టీయూకే ఇలా ఎంటర్ చేస్తుంటే వాళ్ళ డేటాబేస్లో ఉండేవి కింద వచ్చిన నేమ్స్ అండి వాళ్ళ డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నాయి, ఆటోమేటిక్గా చూపించేస్తాయి. దాంట్లో ఈ జేఎన్టీయూకే నేను సెలెక్ట్ చేసుకుని సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సెర్చ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, నార్మల్ మ్యాప్స్తో కంపేర్ చేస్తే గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్స్ అన్నది హై క్వాలిటీగా ఉంటాయి. అవి హై రెజల్యూషన్. చూసారా, నేను ఇలా జూమ్ చేసినప్పుడు ఆ రూట్స్ అవి ఎంత క్లియర్ కట్గా ఉన్నాయో. ఇప్పుడు ఇది జేఎన్టీయూకే యూనివర్సిటీ. ఫస్ట్ యూనివర్సిటీని మన డిస్ప్లేకి అడ్జస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఫిక్స్ అయ్యిందా లేదా. అడ్జస్ట్ ఇదంతా కూడా జేఎన్టీయూకే యూనివర్సిటీ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ లేయర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేస్తే ఫస్ట్ ఈ లేయర్స్ అన్నీ కూడా ఇలా ఇవి ఆన్ చేసుకుంటే వీటిని లేయర్స్ అంటారు. లేయర్స్ అంటే 3D బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, ప్లేసెస్ కానీ, తర్వాత వెజిటేషన్ అంటే చెట్లు, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ అన్నీ కూడా లేయర్స్ కింద మనం చెప్పుకుంటాం ఈ మ్యాపింగ్ ఫీల్డ్లో. సో మనం హై క్వాలిటీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకునే ముందు మనకి నేమ్స్ ఏమీ ఉండకూడదు. ప్లేస్ మార్క్స్ కానీ, ఆ రూట్ డిస్క్రిప్షన్ అంటే రోడ్డు నేమ్స్ కానీ ఏమి ఉండకూడదు, బిల్డింగ్ నేమ్స్ కానీ ఉండకూడదు. అంటే ఈ లేయర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ బాక్స్లో టిక్ని తీసేయడమే. ప్లేసెస్ ఉంది కదా, ఇవి రెండు కూడా ఆఫ్ చేస్తాను. ఇవి రెండు ఏంటంటే మనం సెర్చ్ చేసినప్పుడు దాంట్లో అపియర్ అయినవి. సో ఇవి రెండు కూడా కావాలంటే సింపుల్గా ఇదిగోండి ఇంటూ పైన క్లిక్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ ఇది మన డిస్ప్లేకి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో వ్యూ ఉంది చూసారా, వ్యూ పైన క్లిక్ చేసి లాస్ట్లో రీసెట్ హౌస్ పైన క్లిక్ చేసి మళ్ళా రైట్ సైడ్ టిల్ట్ అండ్ కాంపస్ పైన క్లిక్ చేసిన వెంటనే అది ఈ కెమెరాకి హారిజంటల్ అవుతుంది. ఈ కెమెరాకి టిల్ట్ అండ్ కాంపస్ వల్ల యూజ్ ఏంటంటే జూమ్ చేసినప్పుడు ఎడ్జెస్లో యాంగిల్ ఏమి ఉండదు, అంతా కూడా ఒకే యాంగిల్లో ఉంటుంది ఇమేజ్ అంతా కూడా. సో మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. వ్యూలోకి వెళ్ళి రీసెట్లోకి వెళ్ళి టిల్ట్ అండ్ కాంపస్ చేసిన వెంటనే అది మొత్తం అంతా ఒక ఫ్లాట్ కింద అయిపోద్ది ఇమేజ్ అంతా కూడా. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ హైడ్ సైడ్ బార్. ఈ హైడ్ సైడ్ బార్ నేను క్లిక్ చేసిన వెంటనే ఈ సైడ్ బార్ అన్నది హైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను దీన్ని డిస్ప్లేకి సెట్ చేసుకున్నప్పుడు అంత ఏరియా కవర్ అయింది చూసారా. ఇది జేఎన్టీయూకే యూనివర్సిటీ కాకినాడ. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే సేఫ్టీగా రీసెట్ చేసి టిల్ట్ అండ్ కాంపస్ చేస్తాను. ఓకే, అంతా కూడా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ అని చూసారా, సేవ్ పైన క్లిక్ చేసి, అంటే క్లిక్ చేయడం అసలు సేవ్ పైన ఆటోమేటిక్ కజర్ తీసుకెళ్ళినప్పుడు రైట్ సైడ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ సేవ్ ఇమేజ్ దాన్ని క్లిక్ చేయాలి. సేవ్ ఇమేజ్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చింది చూడండి, అదేంటంటే టైటిల్. మనం మ్యాప్కి ఏ టైటిల్ ఇవ్వచ్చు అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే JNTUK, ఆ మ్యాప్కి సంబంధించి, ఫోటోకి సంబంధించి, ఈ ప్లేస్కి సంబంధించి డిస్క్రిప్షన్. ఇది యూనివర్సిటీ కదా, సో యూనివర్సిటీ కాకినాడ. నేను ఇవే ఎంటర్ చేశాను. ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇదంతా కూడా సేవ్ చేయాలంటే ఇలా ఎంటర్ చేసిన వెంటనే ఎక్కడ దిక్కిన మ్యాప్ పైన ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. ఇది లేజెండ్ అంటే ఏంటంటే చెప్తాను. ఇది లేజెండ్ ఏంటంటే, సపోజ్ ఇది ఫస్ట్ మళ్ళా ఈ సైడ్ బార్ని మళ్ళీ షో చేసుకోవాలి. సో క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇలా కిందకి స్క్రోల్ చేయండి. ప్లేసెస్ని ఆఫ్ చేయాలి కదా, ప్లేసెస్ని ఆఫ్ చేశాను. ఇంకా లేయర్స్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఈ లేయర్స్ ఓపెన్ చేసి నేను ఏంటంటే ఇవి క్లిక్ చేసాను. ఫొటోస్, రోడ్స్, ప్లేసెస్ చూడండి, నేమ్స్ వచ్చాయి కదా. ఈ లేజెండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ ఫ్రమ్ వ్యూ అని కొట్టినప్పుడు దీనికి సంబంధించిన ఏదైతే ఈ లేబుల్స్, ఈ నేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన మ్యాప్కి రైట్ సైడ్ టాప్లో వచ్చేస్తాయి. అంటే ఎప్పుడైనా ఫోటోలో కూడా చూపించడానికి అంతే. దీనివల్ల పెద్ద యూజ్ ఏమి లేదు, అంటే ఎక్కడెక్కడ పాయింట్ ఉందో చూపించడానికి. సింపుల్, ఎక్కడెక్కడ పాయింట్ ఉందో చూపించండి. సో ఇది మనకి నేను ఆఫ్ చేస్తున్నాను. ఇది స్పెసిఫిక్గా మన ఏరియాలో ఆటోమేటిక్గా అక్కడ కొన్ని ప్లేసెస్, అలాగే ఫొటోస్, రోడ్స్, 3D బిల్డింగ్ అంటే రోడ్స్ నేమ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి. లేయర్స్లో ఆన్ చేసుకున్న వెంటనే ఈ లేజెండ్ ఓపెన్ చేసి కింద రిఫ్రెష్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోద్ది డేటా అంతా కూడా. ఇది రిప్రజెంటేషన్లో యూజ్ అవుతుంది ఇది. సో అది నేనైతే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా లేయర్స్ ఓపెన్ చేసి ఆఫ్ చేసేసి మళ్ళీ ఇది ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టాలి. సో ఇది క్యాన్సిల్ చేస్తాను. మళ్ళీ దీన్ని హైడ్ చేస్తాను. నేను సైడ్ బార్ ఉన్నది హైడ్ చేసి మళ్ళీ ఒకసారి నేను టిల్ట్ అండ్ కాంపాస్ చేసేస్తాను. ఇది ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. మనకి ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది ఇమేజ్ అంతా కూడా. ఇప్పుడు ఫస్ట్ది నేను చెప్పాను కదా, ఇలాగ ఫైల్ ఓపెన్ చేసి సేవ్ బటన్లోకి వెళ్ళి సేవ్ ఇమేజ్ టైప్ చేసిన వెంటనే వచ్చేద్దని చెప్పాను సరే. మళ్ళీ సేవ్ అయిపోతున్నాం 2 సార్లు. సేవ్ ఇమేజ్ ఓకే, లేదా అదే ఉంది. అంటే ఇలాగ చేసిన తర్వాత మనం మ్యాప్కి నేమ్ ఇచ్చేసుకున్నాం. లేజెండ్ వచ్చేసి లేయర్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకుని రిఫ్రెష్ చేసుకున్నాం. ఓకే, లేదన్నా దీనిపైన డిస్ప్లే అవ్వాలంటే నేమ్స్ ఏదన్నా లేజెండ్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళా సైడ్ బార్ని ఓపెన్ చేసి లేయర్స్లోకి వెళ్ళి ఏదైతే లేబుల్స్ మీద డిస్ప్లే అవ్వాలో అవన్నీ కూడా ఆన్ చేసుకోవాలి. సో నేనైతే లేయర్స్ యొక్క డేటా ఏది కూడా డిస్ప్లే అవ్వకూడదని ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ కొంచెం మ్యాప్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఇది డిఫాల్ట్లో ఆటోమేటిక్గా ఇది డిఫాల్ట్ ఏంటంటే ఫుల్ కలర్ బేస్ మ్యాప్. ఎప్పుడు కూడా ఫుల్ కలర్ బేస్ మ్యాప్లోనే ఉండాలి. రెండోది ఏంటంటే డీసాచురేటెడ్ కలర్ బేస్ మ్యాప్. ఇది కొంచెం కలర్స్ అన్నవి డీసాచురేట్ అవుతాయి. థర్డ్ది కూడా గ్రే స్కేల్ బేస్ మ్యాప్. మన ఈ మూడట్లో ఫస్ట్ ఇదే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది. సో దీన్ని మనం చేంజ్ చేయకూడదు. ఇక్కడ మీరు సేవ్ కింద ఉందో సేవ్ ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు. జస్ట్ మళ్ళీ మ్యాప్ పైన చిన్న క్లిక్ చేయండి సరే. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ ఏది కూడా చేంజ్ చేయం. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆప్షన్ ఏది కూడా చేంజ్ చేయం. జస్ట్ రిజల్యూషన్ సెట్ చేసుకుంటాం. అల్ట్రా హెచ్డి దానికంటే ఎక్కువ మ్యాక్సిమం ఎంత ఉందో అంత రెజల్యూషన్ మ్యాక్సిమం సెలెక్ట్ చేసేసుకోండి. ఇక సేవ్ ఇమేజ్ అని చూసారా, సేవ్ ఇమేజ్ క్లిక్ చేయండి సరిపోతుంది. లొకేషన్ అడుగుతుంది, డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఇచ్చుకోండి సింపుల్గా JNTUK. ఓకే, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది.
అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ టాప్లోకి వెళ్తే ఇమేజ్, సేవ్ ఇమేజ్ పక్కన ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ని క్యాన్సిల్ చేయండి సరిపోదు. ఇదే ఇప్పుడు యూనివర్సిటీని పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేయాలి. సేమ్ మళ్ళా ఒకసారి రీసెట్ టిల్ట్ అండ్ కంపస్ అవసరం లేదు, నేను సేఫ్టీగా చేస్తున్నాను. చూడండి, ఏవి కూడా చేంజెస్ ఏవి కూడా అవ్వలేదు. టిల్ట్ అండ్ కంపస్ ఫస్ట్ 1 or 2 times చేసుకుంటే సరిపోద్ది. మనం మ్యాప్ ఎప్పుడైతే ఇలాగ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసామో అప్పుడు ఖచ్చితంగా టిల్ట్ అండ్ కంపస్ చేయాలి. ఎప్పుడైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయలేదో టిల్ట్ అండ్ కంపస్ అవసరం లేదు. సింపుల్గా ఈ లాజిక్ మాత్రం మిస్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ఉంది చూసారు, ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేయాలి. సేమ్ ఆటోమేటిక్గా మనం ఇది ఏం చేసిందంటే మళ్ళీ మ్యాప్కి నేమ్ ఇచ్చుకోవాలి. మనం ఇందాక ఇమేజెస్లో ఇచ్చిన డేటా ప్రీవియస్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. ఎందుకు నేను మళ్ళీ ఇస్తాను అంత కాకపోతే స్మాల్ వేస్తాను. చూడండి, JNTUK యూనివర్సిటీ KKD పక్కన క్లిక్ చేయండి. లేజెండ్ ఏదో అవసరం లేదు కదా, మనకి పీడిఎఫ్లో అవసరం లేదు. మళ్ళీ దీంట్లో కూడా సేమ్ ఫోటో ఫార్మేట్ లాగా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఫస్ట్ ఆప్షన్ సెట్ చేయబడి ఉంటుంది. దాన్ని ఏమి కూడా డిస్టర్బ్ చేయండి. మ్యాప్ పైన క్లిక్ చేయండి, అది బాగుంది. నెక్స్ట్ పేజ్ సెటప్ ఏంటంటే A4 షీట్ మీదే కదా మనకి ఆ ఫార్మేట్ కదా కావాలి. మన ఎందుకంటే ప్రింట్ ఇచ్చుకున్నప్పుడు అదే కదా కావాలి. సో దాన్ని కూడా ఏం డిస్టర్బ్ చేయరు. ఓకే, A4లోనే ఉంది కాబట్టి ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రింటర్ కనెక్ట్ చేయబడి ఉంటే ఈ PC డైరెక్ట్గా ప్రింట్ వెళ్ళిపోద్ది. లేదు మాకు ఇది ఒక PDF ఫార్మేట్లో సేవ్ చేయాలంటే సింపుల్గా సేవ్ PDF క్లిక్ చేసుకుంటాం. మళ్ళీ లొకేషన్ డెస్క్టాప్, ఇక్కడ ఏంటంటే మళ్ళీ JNTUK ఓకే, సేవ్ చేసాను, అయిపోయినట్టే. సో ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది అవసరం లేదు, ఇది అలా డిస్ప్లే అవుతుంది, దాన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, అది కావాలి. ఇదిగోండి మన PDF JPG. ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది కంపేర్ టు నార్మల్ గూగుల్తో మ్యాప్తో కంపేర్ చేసుకుంటే చాలా హై రెజల్యూషన్ ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా కంపెనీలో కూడా ఇది యూజ్ చేస్తున్నారు. ఇది అంటే కంపెనీసే యూజ్ చేస్తున్నాయి. కంపెనీ అంటేనే సామాన్యంగా సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేసుకుంటాం. చూడండి, జూమ్ ఇన్ చేస్తాం, అంటే క్లారిటీగా ఉన్నాయా. ఇది ఇమేజ్. ఈ నుంచి మనకు కావాల్సినట్టు మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ చేసి అనేది. నెక్స్ట్ PDF ఓపెన్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసేద్దరు. కానీ ఇంకా ఫ్యూచర్ వీడియోలో నేను చాలా డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. సో ఇదిగోండి, ఇది PDF ఫార్మేట్. ఇది హై క్వాలిటీ డేటా కదా, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ చేసినప్పుడు. సో ఇది కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇది కానీ మీకు నచ్చితే ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ టు ఆల్.